రబీలో ఉన్న ఏరియాని ఎలా పెంచాలి, బికాస్ ఖరీఫ్లో డ్రాట్ ఎఫెక్ట్ వల్ల చాలా నాన్ కల్టివేటెడ్ హై ఏరియా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మేము రబీలో 40% సబ్సిడీ పైన 8,228 క్వింటాలు వేసవిలో పంపిణీ చేశాం సార్. అయితే NMEO స్కీమ్ కింద 100% సబ్సిడీ పైన 1000 క్వింటాలు వేసవి విత్తనాలు, ఒక 10 క్వింటాలు నువ్వులు కూడా పంపిణీ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రౌఢ కన్వెన్సీ కింద 80% సబ్సిడీ పైన 6,985 క్వింటాలు పొలం కూడా పంపిణీ జరిగింది సార్. పంపిణీ చేసే విత్తనాలు వేసుకున్నారు సార్. ఈరోజు పంపిస్తాను, ఎక్కడ చూపిస్తాను సార్. చూడండి, ఇప్పుడు ఇక్కడేమో శాసనసభ్యులందరూ కూడా స్కేర్ సీట్ ఉందంటున్నారు. మీరేమో ఏమీ లేదు, సక్రమం మాకు ఉంటుంది, సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. ఇద్దరు ఇక్కడ ఏది కరెక్ట్ అనుకోవాలి అంటే మనకు అవుతా ఉంది. అది ఈ జిల్లాలో చాలా రేర్ గా జరిగేది. నార్మల్ కంటే ప్రతిసారి యాక్చువల్లీ 30% తక్కువనే కల్టివేషన్ ఉంటుంది. ఈసారి నార్మల్ ఏరియా కంటే 30% పెరిగింది కల్టివేషన్. దీని దశలో ఉంచుకొని ఎక్స్ట్రా ఇంటెంట్ ఎక్కడైనా అవసరం ఉంటే ఆర్థిక నుంచి రీఅసెస్ చేసుకొని మళ్ళీ ఇంటెంట్ తీసుకొని చూసుకోండి. డబ్బు పడలేదండి. అది ఫైనల్ గా గవర్నమెంట్ చెడ్డపేరు వస్తుంది, మనం ఇస్తున్నాము. వీళ్ళకి రాకపోతే 150 మంది మండల వైజ్ అంతే కొంచెం ఎక్కువ నెంబరు, కొంచెం కలెక్టర్ గారు అది కొంచెం దృష్టి సాధించారు. అది ఆల్రెడీ ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ట్యాంక్స్ ఫిల్ అవ్వడం వల్ల చాలా మంది ప్యాడీకి ప్యాడీ నుంచి డిస్కరేజ్ చేయడం ఇంపార్టెంట్. రైతులందరూ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి చెప్పలేరు. వాళ్ళని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేషన్ చేసుకొని రైతులను పిలిపించుకొని, లేకుంటే ఆర్బీక దగ్గర కానీ ఒకసారి డెమో పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అప్పుడు PC2 391, PC3 504, PC4 529 ఫుల్లీ కవర్డ్. మనకి నామ్స్ ప్రకారం 55 NPCD ఉన్నారు సార్. సో దాని ప్రకారం 2,940 ఉంటుంది సార్. సో మనకి ఇది కాకుండా JJMలో సింగిల్ విలేజ్ స్కీమ్స్ ఆల్రెడీ మనకి 3,792 శాంక్షన్ అయినాయి. లాంచ్ చేయడం జరిగింది సార్ నవంబర్ 1 నుంచి. ఇందులో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్ని అడాప్ట్ చేసుకోమని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా సహకరించి గెజిటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి హై స్కూల్కి ఒక గెజిటెడ్ ఆఫీసర్ని అటాచ్ చేయడం, వాళ్ళు ఎవ్రీ వీక్ 2 times విజిట్ చేయడం, అక్కడ పిల్లలకు ఇన్స్పిరేషన్ వచ్చేలాగా వాళ్ళకు మంచిగా చెప్పడం ఒకటి. అక్కడ 30 లక్షలకి బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది సార్. బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి సార్? బ్యాలెన్స్ 11,60,00,000 అంటే ఫస్ట్ ఫేజ్ సార్. ఒకరికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అన్నమయ్య జిల్లా సమీక్షా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మన నియోజకవర్గానికి సంబంధించి మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ముఖ్యంగా ముందు కూడా మన శాసనసభ్యులు మాట్లాడినట్టు NRGS బిల్లులు అనేటివి చాలా సమస్యగా ఉన్నాయి. చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే రాజకీయంగా వాళ్ళ గ్రామాల్లో మాట నిలుపుకునేదానికి కష్టపడి వాళ్ళు చేసిన పనులకు